చిన్నబ్బా పొద్దులమ్మడి తిరిగి కాళ్ళు వదిలేసినబ్బా తిరిగి పొద్దున్న తిరిగి కూర్చున్న కాళ్ళు నవ్వుతున్నాయి అమ్మో అంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు దాకా అబద్ధాలు కూతల రెడ్డికి ఎద్దులు ఎదుగు రెడ్డి అని చెప్తే కదరా నువ్వు. రెడ్డి లావ్ అయినాడు తగ్గిపోతాడని అట్లా చెప్పినా నేను. అందుకోసమా లావ్ అయినాడు నీరసంగా తిరగదని అట్లా మళ్ళీ ఉద్యోగం మడ గురించి పిచ్చేవని నేను మళ్ళీ ఏంటికి రెడ్డికి చెప్తే నేను చెప్తాను అనుకోనిలే. రెడ్డి మనం పడితే రెడ్డి కూడా అర్థమవుతుంది. మనకు ఉద్యోగం చేయాలనే కోరిక రెడ్డికి మన పని చేయాలనే కోరిక. మనం చదువుకుంటే మనకు ఉద్యోగాలు వచ్చప్పుడు మనకు అయితే రెడ్డి మంది తయారదు లావు ఆ ఉద్యోగం అట్నే తయారదు అట్లా తయారదు పనే మెల్లేలే. ఇదే పని ఏం చేస్తావు మనం తిరిగి రావాల్సింది రెడ్డి లావే రావాల్సింది అంతేగా. ఇప్పుడు దాకా అన్ని శ్రీరంగ నిధులలో రెడ్డికి చెప్పి రేపు ఊసరి మాదిరి రంగు ఎన్ని రకాలుగా అన్ని రకాలు చెప్తావు కదరా నువ్వు. కాదు రెడ్డికి ఏం పనింది నీళ్ళను కూర్చొని కుర్చీ వేసుకొని గడ కొట్టి కూర్చోక ఎండ కావాలనుకుంటున్నాడు. ఎండాకాలం మనం ఏమనుకుంటున్నాము ఎండకు ఖాళీ నీడ కావాలనుకుంటున్నాం. మన ఉద్యోగాలు అనుకుంటున్నాం రెడ్డి వ్యవసాయం కావాలనుకుంటున్నాడు. ఏం చేస్తాం రెడ్డికి ఏం పనింది ఊరికి కూర్చుంటే లెక్క వస్తుంది అంతేరా. గుర్రం గుగ్గులు ఇస్తుంటే గాడిది కడుపు నొప్పి అని రెడ్డి దీంట్లో ఎంత ఉందో దాంట్లో ఎంత ఉందో ఆ మంచి మన ఉద్యోగాలు ఎంత ఉంది మనము గుర్రం చేసే పని గుర్రమే చేయాలా గాడి చేసే పని గాడిదే చేయాలా. గుర్రం పని గాడిద చేసే చెట్టు కాదు అంటే రెడ్డి గుర్రం పని గాడిద చేస్తామంటే వద్ద రెడ్డి మేము చెప్తేమంటే మీరు లావు తగ్గాలా కాదు ఏ నీ కర్మ నీకు రెడ్డి అని చెప్పిన గుర్రం బట్టలు మేయలేదు గాడి సవారీ చేయలేదు ఈ జీవితాలు అంతే. అదే రెడ్డికి ఎన్ని అబద్ధాలు కూతలు చెప్తే కదా ఇప్పుడు దాకా ఎద్దులు తెచ్చుకో రెడ్డి మళ్ళీ వేయాలంటావు. రెడ్డికి ఆ మాట చెప్పుకుంటే రెడ్డి ఏమో మనం బద్దన్నామనుకో ఫీల్ అవుతాడు బాధపడతాడు. ఏముందో తిన్నావు అదే చెప్పినామనుకో ఒక 4 బట్టలు తిరుగుతాడు ముసొస్తాది ఆలోచన చేసుకొని ఇబ్బంది తిరగలేని అందుకోసమే రెడ్డి మీద రెడ్డి మాట చెప్పాలా వేరే తెలుసా ఆలోచన చేసుకుంటాడు. ఆలోచన చేసుకున్నాక ఈ పని నేను చేయలేని చెప్పి ఆసుపత్రి చూపించుకుంటాడు ఈ అద్దులు వద్దంటాడు అనుకుంటాడు. అందుకోసం ఎవరి మాట వాళ్ళు చెప్పాలా. అంతే అంతే కాలంలో బతకలేము. ఎవరి ముందర ఎంత మాట్లాడాలనో అంతే మాట అట్లా మాట్లాడకుంటే కాదు బతకలేము.